హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈస్ట్ ఫేసింగ్లో కట్టించిన 3 BHK హౌస్ అయితే చూద్దామండి. ఇల్లు అయితే చాలా మంచి లొకాలిటీలో అయితే ఉందండి. అచ్చంపేట జంక్షన్ కొత్త ఫ్లైఓవర్ వేస్తున్నారు కదా, ఆ ఫ్లైఓవర్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్పి వీడియోలో అయితే చెప్తానండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం అయితే ఎవరైతే హౌస్ తీసుకుందాం చూస్తున్నారో వాళ్ళకైతే వీడియో అయితే చేరుతుందండి. ఫ్రెండ్స్, హౌస్ డీటెయిల్స్ లోకి వస్తే ఇది ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 3 BHK హౌస్ అండి. పక్క హౌస్ అయితే సేల్ అయితే చేస్తారు. ఈ హౌస్ అయితే సేల్ కి అయితే ఉందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 3 BHK హౌస్ అండి. మనకి ఇంటికి ముందే ఇక్కడ కార్ అయితే పెట్టుకోవచ్చు. మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 60 ఫీట్ రోడ్ అండి. మనకి బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 25x60 అండి, 167 గజాలు. ఇది సెన్స్ లో చూస్తే 3 సెంట్లన్నర దాకా అయితే వస్తుంది. మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే బాగుందండి. సింపుల్ డిజైన్లు అయితే ఇచ్చారు. పక్క బిల్డింగ్ కూడా వీళ్ళే కట్టించారండి. అదైతే 2 BHK హౌస్ అండి. అదైతే ఆల్రెడీ సేల్ అయితే అయిపోయింది. ప్రెసెంట్ ఈ హౌస్ అయితే సేల్కి అయితే ఉందండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ యూచైన్ గేట్ డిజైన్ అయితే బాగుందండి. గేట్ తీసి లోపలికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, మన పార్కింగ్ ఏరియా టోటల్ డిజైన్ అయితే బాగుందండి. పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగా నచ్చారు. ఈజీగా చిన్న కార్ లాంటిది అయితే పడుతుందండి. అలాగే ఇక్కడ పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ అంతా కూడా పిఓపి సీలింగ్స్ అయితే యూజ్ చేస్తారు. అలాగే ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ కి అయితే టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్ కి అయితే టోటల్ గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. సింహద్వారం డిజైన్ అయితే బాగుందండి. ఇది అయితే సీలింగ్ డోర్ కి అయితే తీసుకున్నారు. అలాగే పక్క విండో కూడా మనకి టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. అది పూజా రూమ్ లో అయితే వస్తుంది. మెయిన్ డోర్ కి వచ్చి టేక్ డోర్ డిజైన్ అయితే బాగుందండి. ఇది గ్లాస్ ఫినిష్ అయితే తీసుకున్నారండి, పాలిష్ అయితే. అలాగే కింద స్టెప్ కి అయితే టోటల్ గా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. అలాగే బిల్డింగ్ నార్త్ వైపు సౌండ్ వచ్చి 2.5 అడుగులు అయితే ఇచ్చారండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ నార్త్ వైపు అయితే ఒక డోర్ అయితే ఇచ్చారండి. అలాగే బిల్డింగ్ వెస్ట్ వైపు సందు కూడా 20 అంగుళాల పైన అయితే ఉంటుందండి. బిల్డింగ్ చుట్టువైపులో కూడా సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఒక మనిషి అయితే చుట్టూరు తిరిగిన స్పేస్ అయితే ఉందండి. అలాగే మనకు పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. పార్కింగ్ ఏరియా ఈజీగా చిన్న కార్ లాంటిది అయితే పడుతుంది. అలాగే మన సిట్ అవుట్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే ఈ వార్కి అయితే మన ఫోటో ఫ్రేమ్ చేయించుకోవడానికి అయితే ఇచ్చారండి. ఏమైనా బుద్ధుడు బొమ్మ లాంటిది కానీ సేమ్ దగ్గర మనం అయితే చేయించుకోవచ్చండి. అలాగే ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి సౌత్ ఈస్ట్ లో ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. అలాగే ల్యాండింగ్ అయితే ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. అలాగే ఇక్కడ మోటార్ పాయింట్ అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అయితే ఇచ్చారు. మనకి లోపలైతే ఇండియన్ వేర్ బేసిన్ అయితే యూజ్ చేశారండి. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి. అలాగే మన కాళ్ళు చేతులు కడుక్కున్నప్పుడు కాళ్ళకై చెమ్మాయింపు రాకుండా టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసి లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసి లోపలికి అంటే కూడా చిన్న వే కింద అయితే ఇచ్చారండి. ఇది 5 అడుగులు వే అయితే ఉంటుంది. మనకి ఈ వే దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే ఇదంతా కూడా హాల్ అయితే ఇచ్చారండి. హాల్ అయితే స్ట్రైట్ గా అయితే ఇచ్చారు. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 9.5x25 సైజులు అయితే ఇచ్చారండి. హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. హాల్లో స్ట్రైట్ గా ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. హాల్ పెద్దగా రావడం వల్ల అయితే మన సోఫా సెట్ అది కూడా చాలా ఈజీగా అయితే సెట్ అవుతుంది. టీవీ యూనిట్ డిజైన్ అయితే ఒకసారి చూడొచ్చండి. ఇదంతా కూడా పార్టీషన్ కింద అయితే తీసుకొచ్చారు. మనకి ఇక్కడైతే సెకండ్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా టీవీ యూనిట్ పక్కన అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ దగ్గర ఇచ్చిన నామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. అలాగే మనకి ఇదంతా కూడా పార్టీషన్ కింద అయితే తీసుకొచ్చారు. మనకి బెడ్రూమ్స్కి వెళ్ళేటప్పుడు పార్టీషన్ అయితే తీసుకొచ్చారు. అలాగే మనకి ఇక్కడైతే సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ కార్నర్ లో చిన్న చిన్న టాయ్స్ పెట్టుకున్నైతే చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకి టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడైతే నామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఈజీగా 65 ఇంచెస్ టీవీ కూడా పడుతుందండి. హాల్ అయితే పెద్దదిగానే వచ్చిందండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే సింపుల్ డిజైన్ లో తీసుకున్నారు, కానీ చూడడానికి అయితే చాలా బాగుంది. సరే అయితే చూడొచ్చండి. మన సోఫా సెట్ అది కూడా చాలా ఈజీగా అయితే సెట్ అవుతుంది. హాల్లో నార్త్ వైపు అయితే ఒక డోర్ అండ్ ఒక విండో అయితే ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారండి. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అయితే తీసుకున్నారు. అలాగే ఇక్కడ యూచైన్ గ్రిల్ డిజైన్ కూడా బాగుందండి. అలాగే లోపల మన స్విచ్ బోర్డ్స్ అన్ని కూడా గోల్డ్ మెడల్ స్విచెస్ అయితే యూజ్ చేశారు. మనకి హాల్ నుంచి ఎంటర్ అయ్యి పక్కనైతే పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ కూడా చూద్దాం. పూజా రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 4 ఫీట్ హైట్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మీకు ఇందాక చెప్పాను కదా, విండో అయితే టేక్ డోర్ అయితే తీసుకున్నారు. దేని పెట్టుకున్న ప్లాట్ఫామ్ అయితే చేయించలేదని మనమైతే చేయించుకోవాలండి. అలాగే కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ పక్క నుంచి వెళ్తే టోటల్గా ఈ ప్లేస్ అంతా కూడా కలిపి 10x15 సైజులు అయితే ఇచ్చారండి. ఇక్కడ పిఓపి సీలింగ్ డిజైన్ అయితే సింపుల్ డిజైన్ లో ప్లైన్ గా అయితే ఇచ్చారు. అలా కిచెన్ లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. టాప్ అన్ని కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకుని అయితే తట్టకైతే ఇచ్చారు. అలాగే మనకి యూసైడ్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. ఇక్కడ యూచైన్ వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఈస్ట్ వైపు ఒక కిటికీ అయితే ఇచ్చారు. పైన సిమ్ని పెట్టుకుని ఒక పాయింట్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. కిచెన్ లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. ఇక్కడ డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నాకైతే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. దీనికైతే వైట్ కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. టోటల్ గా గ్లాస్ అయితే యూజ్ చేశారు సెంటర్ లో. అలాగే మనకి ఇక్కడ ప్లగ్ పాయింట్ అయితే ఇచ్చారండి, మన మిక్సీ గ్రైండర్ పెట్టడానికి అయితే.
అలాగే మన ప్లాట్ఫామ్ కింద 6 బాస్కెట్స్ అయితే తీసుకున్నారు. టోటల్‌గా ఇయన్నీ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే యూజ్ చేశారు. కిచెన్ దగ్గర యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. గ్రే కలర్ కాంబినేషన్‌లో అయితే తీసుకున్నారు. చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఎందుకంటే గ్లాసీ ఫినిష్‌తో తీసుకున్నారు కాబట్టి. అలాగే మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ దగ్గర ఏమైనా కుక్ చేసుకున్న ఐటెమ్ పక్కనే డైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ పెట్టుకొని అయితే సర్వ్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఇచ్చారు. డైనింగ్ ఏరియా కూడా చూడొచ్చండి, పెద్దదిగానే ఇచ్చారు. ఇక్కడైతే చిన్న వాల్ డ్రాప్ అయితే తీసుకున్నారు. అలాగే డైనింగ్ ఏరియా గాని సౌత్ వైపుకి అయితే ఒక విండో అండ్ ఒక డోర్ అయితే ఇచ్చారండి. అవుట్ సైడ్‌కి అయితే వెళ్ళి చూద్దాం. మనకు అవుట్ సైడ్‌కి అయితే వాష్ ఏరియా అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకొని ఒక పాయింట్ అయితే ఇచ్చారండి. టోటల్‌గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకు ఎవరైనా సర్వెంట్స్ వస్తే ఈ పక్క నుంచి వచ్చి వర్క్ చేసి వెళ్ళిపోయేలాగైతే ఇచ్చారండి. ఇక్కడ గోడలు అయితే అమ్మాయింపు రాకుండా వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఈ బిల్డింగ్ చుట్టూరు కూడా సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి. చాలా మంచిగా కన్‌స్ట్రక్షన్ అయితే చేయించారు. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎక్కడ ఉందండి అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ అచ్చిపేట జంక్షన్ దగ్గరలో అయితే వస్తుందండి. అచ్చిపేట జంక్షన్ దగ్గర కొత్తగా ఫ్లైఓవర్ వేస్తున్నారు కదా! ఆ ఫ్లైఓవర్‌కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. సర్పవరం జంక్షన్‌కి అయితే జస్ట్ 3½ కేఎం డిస్టెన్స్ అయితే రావచ్చండి. చాలా మంచి లొకాలిటీలో ఇల్లైతే కట్టించారు. ఫ్రెండ్స్ మనకి టీ యూనిట్ పక్కనే ఇక్కడ సెకండ్ బెడ్‌రూమ్ చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అయితే ఇచ్చారండి. ఈ బెడ్‌రూమ్ అయితే చూద్దాం. మనకు లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్‌తోనే చేయించారండి. బెడ్‌రూమ్ కిచెన్ డోర్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఫ్రెండ్స్ అలాగే లోపల డోర్స్ అన్నిటికి కూడా హ్యాండిల్స్ అండ్ లాక్స్ అయితే సెట్టింగ్ అయితే చేయలేను. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. ఇక్కడ పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. లోపలంతా కూడా చాలా ప్లెయిన్ కలర్స్ అయితే తీసుకున్నారు. నార్త్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకు డోర్ పక్కన ఇక్కడ ఈస్ట్ వైపుకి అయితే కబోర్డ్ అయితే తీసుకున్నారండి. ఇదైతే సీలింగ్ డోర్‌కు చేయించారు. వాల్డ్రాప్ డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడ యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయి. మనకి ఇవన్నీ కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే యూజ్ చేశారండి. చిన్న చిన్న డోర్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. గ్లాసీ ఫినిష్ అయితే ఉన్నాయి. డబుల్ సైడ్ డోర్స్ అయితే యూజ్ చేశారండి. మనకి లామినేట్ సీట్స్ అయితే డబుల్ సీట్స్ అయితే యూజ్ చేశారు. వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్‌లో అయితే యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్‌రూమ్ మెజర్‌మెంట్స్ వచ్చి 9.5 x 11 సైజులో అయితే ఇచ్చారండి. మనకి ఈ బెడ్‌రూమ్‌కి అయితే అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే రాలేదు. ఇది గెస్ట్ రూమ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చండి. అలాగే మనకి టీ యూనిట్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ మాస్టర్ బెడ్‌రూమ్ అయితే ఇచ్చారు. ఈ బెడ్‌రూమ్ కూడా చూద్దామండి. ఫ్రెండ్స్ మన లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్‌తోనే చేయించారండి. ఇది 6.5 అడుగులు అయితే చేయించారు. మాస్టర్ బెడ్‌రూమ్ మెజర్‌మెంట్స్ వచ్చి 10x15 సైజులో అయితే ఇచ్చారండి. మాస్టర్ బెడ్‌రూమ్ అయితే పెద్దదిగానే ఇచ్చారు. బెడ్‌రూమ్‌లో సౌత్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారండి. పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. బెడ్‌రూమ్‌లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్‌గా వాల్ డ్రాప్ అయితే తీసుకున్నారండి. ఇది కూడా సీలింగ్ డోర్‌కి తీసుకున్నారు. ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్‌లో లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఇది కూడా డబుల్ సైడ్‌లో అయితే యూజ్ చేశారండి. కబోర్డ్స్ అయితే చాలా సింపుల్ డిజైన్‌లో చూడడానికి అయితే చాలా నీట్‌గా అయితే క్లాసీ లుక్‌లో అయితే కనిపిస్తున్నాయండి. మనకు లోపల కబోర్డ్స్ అన్ని కూడా సిమెంట్‌తోనే చేయించారండి. సెల్ఫ్స్ కూడా స్పేసెస్‌గానే ఉన్నాయి. ఇక్కడ యూజ్ అయిన హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఫ్రెండ్స్ మనకి ఈ విండో దగ్గర డ్రెస్సింగ్ టేబుల్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ అయితే అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే ఇచ్చారు. దీనికి కూడా గ్రానైట్ గుమ్మాలు అయితే యూజ్ చేశారండి. డోర్ డిజైన్ అయితే బాగుంది. మనకు వాష్‌రూమ్ మెజర్‌మెంట్స్ వచ్చి 4x9.5 సైజులో అయితే ఇచ్చారండి. లోపలైతే 2x4 వెట్ ఫర్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. సెంటర్‌లో మనకి ఎఫెక్ట్స్ గ్రౌట్ కూడా యూజ్ చేశారు. మనకు లోపల ట్యాప్స్ కానీ, ఫ్లోర్ మౌంటెడ్ సూట్స్ కానీ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేసేసారండి. బ్రాండెడ్ ఐటెమ్స్ అయితే యూజ్ చేశారు. కన్‌స్ట్రక్షన్ వైస్ అయితే పర్లేదండి, మంచిగానే చేయించారు. మరి ఈ మధ్యన కొన్ని బిల్డింగ్ చూస్తే కొంచెం చాలా వర్స్ట్‌గా చేస్తున్నారండి. అందుకే కొంచెం వీడియోస్ కూడా తగ్గించి అయితే పెడుతున్నామండి. కొంచెం మంచిగా ఉన్న ఇల్లులే పెడదామని చెప్పి. మనకి ఈ బెడ్‌రూమ్‌కి అపోజిట్‌లోనే సెకండ్ బెడ్‌రూమ్ అయితే ఇచ్చారండి. బెడ్‌రూమ్ డోర్ డిజైన్ కూడా చూడొచ్చండి. సెంటర్‌లో మనకు గ్రౌట్ డిజైన్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి సెకండ్ బెడ్‌రూమ్ మెజర్‌మెంట్స్ వచ్చి 10x12 సైజెస్ అయితే ఇచ్చారండి. ఈ బెడ్‌రూమ్ కూడా పెద్దగానే ఇచ్చారు. బెడ్‌రూమ్‌లో సౌత్ వైపు గోడకైతే కిటికీ అయితే ఇచ్చారండి. ఇక్కడ యూజ్ చేసిన పీఓపీ సీలింగ్ డిజైన్ అయితే చూడండి. ఫ్రెండ్స్ బెడ్‌రూమ్‌లో డోర్ పక్కన కబోర్డ్ అయితే చేయించారండి. ఇది కూడా సీలింగ్ డోర్‌కి అయితే తీసుకున్నారు. కబోర్డ్ అయితే చిన్న కబోర్డ్ అయితే చేయించారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. ఒకటే ప్యాటర్న్ అయితే చేయించారు. మనకి ఈ కబోర్డ్‌లోనే అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా అయితే ఇచ్చారు. మనకి ఈ వాష్‌రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 4x6 సైజులో అయితే ఇచ్చారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల సూట్స్ కానీ, ట్యాప్స్ కానీ అన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి కన్‌స్ట్రక్షన్ వైస్ అయితే మంచిగానే చేయించారండి. చాలా మంచి లొకాలిటీలో ఇల్లు అయితే కట్టించారండి. మనకి మెయిన్ రోడ్‌కి అది కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇంటి దగ్గర స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, అలాగే ఆటో ట్రాన్స్‌పోర్టేషన్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్ మనం ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే ఇది ఈస్ట్ ఫేసింగ్‌లో కట్టించిన 3 బీహెచ్‌కే హౌస్ అండి. ఇది 165 గజాల కన్‌స్ట్రక్షన్ అయితే చేయించారు. ఇది బయట మార్కెట్‌లో అయితే 72 లాక్స్ వరకు అయితే చెప్తున్నారండి. కానీ మన ఛానల్ తరపు నుంచి వస్తే 70 లాక్స్ అయితే చెప్తున్నామండి. మళ్ళీ చెప్తాను చూడండి, 70 లాక్స్ అయితే చెప్తున్నాం. ఈ 70 లక్షలు కూడా ఫైనల్ అయితే కాదండి, మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారు. అలాగే ఇంటికైతే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. బిల్లింగ్ ఎలిజిబిలిటీ అయితే 80% అయితే వస్తుంది. మీకు నచ్చిన బ్యాంక్‌లో మేమే చేంజ్ అయితే ఇస్తామండి.
ఫ్రెండ్స్ అలాగే ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టయితే హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి. అది స్క్రీన్ మీద ఉంటుంది, టైటిల్లో కూడా ఉంటుందండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.